ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా మరకుక్ మండలం కొండ పోచమ్మ సాగర్ని సందర్శించడానికి వచ్చినటువంటి 7 మిత్రుల్లో 5 అందులో మునిగి చనిపోయారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ముషీరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళంతా కొండ పోచమ్మ సాగర్ని సందర్శించడానికి 7 మిత్రులు కొండ పోచమ్మ సాగర్కు రావడం జరిగింది. అందులో వాళ్ళు ఈత కొట్టడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 5 మునిగిపోయి గల్లంతయ్యారు. అందులో ముఖ్యంగా ధనుష్, జతిను, దినేశ్వరు, సాహిల్ అట్లాగే లోహిత్ వీళ్ళంతా కూడా మునిగి మృత్యువాత పడ్డారు. 2 మాత్రం బతికి వాళ్ళు పైకి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు సిపి అనురాధ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గజ ఈతగాళ్ళని తెచ్చి ఈరోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళు వెతికిన నేపథ్యంలో సాయంత్రం 7 గంటల వరకు పూర్తిగా 5 మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా 5 కూడా గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా విషాదంతో నిండిపోయినటువంటి